ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నువ్వు చెప్పావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే నాకు అభిమానం. హ్మ్. ఆయనను ఒక రకంగా ఆదర్శంగా తీసుకుంటాను. హ్మ్. ఇప్పుడు ఆయన గూడా నీకు ప్రత్యర్థి, ఆయన గూడా నీకు పోటీలో ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది. ఆ! ఆయన మీద ఆయనతో పోటీ. పోటీ పడడం అంటే హ్యాపీయే గదా! హ్మ్. రైట్. మొత్తంగా ఎట్లుండబోతుంది? రాబోయే రోజుల్లో కూడా నీ పొలిటికల్ కెరియర్ గావచ్చు, ఇంకా హ్మ్. ఎట్లా ఉంది నీ ఆలోచన విధానం? ఆలోచన విధానం ఒక చిన్న చిన్న ప్లాన్స్ అయితే యేసుకున్నాన్నా. ఖచ్చితంగా విన్ చేస్తే బావుండని అనుకుంటున్నా. హ్మ్. ఎందుకంటే చాలామంది మామూలుగా మీరు చూసిన కాడికైనా అసెంబ్లీలో గానీ ఆహ్, పార్లమెంట్‌లో గానీ ఇండిపెండెంట్‌గా విన్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పార్టీ పరంగానే వాళ్ళు ముక్కు మొఖం తెలవకుండా జస్ట్ పార్టీ పరంగా నామినేషన్ ఏస్తే విన్ అయిపోయిర్రు అంతే ఇంకా. ఎందుకంటే ఈ పార్టీ నిలబడ్డారు ఓకే. విన్ చేసేద్దాం అంతేగాని ఇండిపెండెంట్‌గా చాలామంది ఉన్నారన్న. ఇప్పుడు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని నిలబడ్డకు ఈయనకి ఇంత డబ్బుంది. ఓకే. ఈయన గెలిస్తే మా సమస్యలు పరిష్కరిస్తారు. ఆల్రెడీ పోయిన ఎలక్షన్‌లకి, ఈ ఎలక్షన్‌లకి 2,000 ఉన్న ఆస్తులు 4,000 కోట్లయినాయి. 4,000 ఉన్నాయి 8,000 కోట్లయినాయి. కోట్లు కోట్లకు సంపాదించుకుంటారు గానీ ప్రజల సమస్యలైతే సాల్వ్ అవ్వట్లేదు. హ్మ్. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను గూడా చేయండి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి నాకంటే నిరుపేద వాళ్ళుంటే, వాళ్ళకంటే నేను ఎవరు నిరుపేద అనేది అది చూసుకొని ఏస్తే ఎందుకంటే నిరుపేద వాళ్ళకి తెలుసు. ఆ కష్టాలు అనుభవించుంటారు. సో, నాలా కష్టాలు అనుభవించొద్దనేది ఆలోచిస్తారు. సో, ఎక్కువ డబ్బున్న వాళ్ళకి కాకుండా ఎవరు పేదవాళ్ళుంటారో వాళ్ళకేస్తే ప్రజల సమస్యలనేవి తెలుస్తది కాబట్టి వాళ్ళు అలాంటి సమస్యలు రాకుండా చేయగలుగుతారనేది నా ఆలోచన. అది గూడా నిజమే గదన్నా! హ్మ్. సో, కొన్ని సింబల్సే గాకుండా అక్కడ ఓటేసేటప్పుడు జస్ట్ పోయి కళ్ళు మూసుకొని ఈ నంబర్ పైన ఎయకుండా కింది నుంచి పైనకి ఒకసారి జూడండి. నువ్వు తొందర ఈ టైంలో అనేదైతే చెప్పరు గదా! ఓటు. ఒక్క నిమిషంలో ఏసి రావాలని టైమింగ్ అయితే పెట్టలేదు. పైనుంచి కిందికి ఒక్కసారి మీరు జూడండి. అక్కడ మనుషుల పేర్లుంటాయి. సరే ఎవరు మంచిగా అనిపిస్తున్నారనేది చూసి ఓటేయండి. హ్మ్. సో, మాలాంటి ఇండిపెండెంట్‌లకు గూడా ఒకసారి అవకాశం ఇస్తే బావుంటది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పూర్తిగా జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అశోక్ సార్ గావచ్చు, ఆళ్ళు చాలామంది కూడా అవును. మీకు కొంతమంది మేధావులు కూడా మద్దతిచ్చారు. హ్మ్. ఇప్పుడు మీరు మళ్ళీ ఎంపీగా బరిలో ఉంటున్న విషయం వాళ్ళతో డిస్కస్ చేశారా? వాళ్ళ నుంచి చేసినా. ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎక్కడి నుంచి పోటీ చేయమని వాళ్ళు ఇచ్చిన మీకు సజెషన్? చాలా వరకైతే మేడ్చల్ మల్కాజ్‌గిరి అన్నారన్న. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. కొంచెం నీ బాధ అనేది వాళ్ళకి అర్థమైతదని చెప్పిర్రు. కానీ నాకు ఇబ్బందయితుందన్న అక్కడ. సో, ఇక్కడ గూడా నా బాధ అర్థమైతది. ఆల్రెడీ చాలామంది నేను అచ్చంపేట గాని, కల్వకుర్తి గాని అక్కడ వెళ్ళిన మొన్నదాకా వనపర్తి అక్కడ వెళ్ళినప్పుడు గూడా "నువ్వు ఎంపీగా నిలబడి ఇక్కడనే నిలబడమ్మా. ఎక్కడనో నిలబడితే ఎందుకు? ఇక్కడ నిలబడితేనే మా పిల్లని మేము ఆరివరంతోనే ఏసుకుంటాం గదా! సో, ఇక్కడనే నిలబడు" అనేసి అనన్నారు. సో, ఇక్కడ నాకు కొంచెం గ్రిప్ ఉంది గాబట్టి ఇక్కడ ఏస్తేనే బావుంటదనేది అని అన్నా. సో, అశోక్ సారు, జేడీ సార్ వీళ్ళందరూ గూడా "ఎయ్యమ్మా నువ్వెక్కడేసినా గానీ మేము ఖచ్చితంగా అప్పుడే మీకు చెప్పినాం సపోర్ట్ జేస్తామని. నువ్వెక్కడేసినా, ఏడేసినా గానీ మేము ఖచ్చితంగా నీకు సపోర్ట్ జేస్తామని" జెప్పేసి చెప్పిర్రు. జేడీ సార్ కూడా ఒక కొత్త పార్టీ పార్టీ పెట్టిర్రు. పెట్టారు గదా! మరి ఆ పార్టీ నుంచి ఏమన్నా ఆయన ఆఫర్ చేయలేదా? మీరు అడగలేదా? నేను అడగలేదు. సార్ గూడా ఏమనలేదు. ఆ! నేను ఇండిపెండెంట్‌గా నిలబడతాను చాలా సార్లు అన్నా గదా! సో, అలాగే నిలబడతదనేసి సార్ నన్నడగలేదు. ఓకే. అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత చాలా రకరకాలుగా కొన్ని సోషల్ మీడియాల్లో కూడా బర్లక్కకు ఇన్ని కోట్లు సంపాదించింది, అన్ని కోట్లు సంపాదించింది అనేటటువంటి రూమర్స్ ప్రచారమయ్యాయి. హ్మ్. వాస్తవానికి నీకు ఆ ఎన్నికల సమయంలో ఎంతవరకు ఆర్థికంగా లాభం చేకూరింది? దగ్గర దగ్గర 20,00,000 హ్మ్. అంతే అన్న. అంతే. అంతకంటే ఎక్కువ రాలేదు. కావాలని ఇట్లా ప్రచారాలు చేస్తుర్రు. సో, నాకు గూడా కామెంట్స్ పెడుతున్నారు ఏమేమో గాని, హ్మ్. ఇగ అన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. హ్మ్. ఇక్కడ నేను నిలబడ్డప్పుడు గూడా ఇక్కడ కొంతమంది జనాలు మీకు గూడా తెలుసు అంతొస్తాయి అన్న అమౌంట్ హ్మ్. అసలు. సరే ఎవరి నమ్మకం ఎట్లున్నా కొంతమంది అర్థం చేసుకుంటారు. నిలబడ్డంత ఆల్రెడీ నేను చెప్పిన నాకు అకౌంట్‌లో 8,00,000 దగ్గర దగ్గర 8,00,000 పడగానే అకౌంట్ ఫ్రీజ్ చేసిర్రని చెప్పిన. సో, అన్నీ పడంగా 20,00,000 దగ్గర దగ్గర వచ్చినాయి. ఎలక్షన్‌లో నేను ఫుడ్ పెట్టిన మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ వచ్చిన జనాలు ఎలా ఉన్నారో చూడు. కనీసం హ్మ్. నేను వాళ్ళకు అకామినేషన్ ఫుడ్ ఇయ్యకుంటే ఇగ నేను ఇంకెందుకు ఉండేది. హ్మ్. సో, నాకొచ్చిన డబ్బులు నేను దాచుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను దాచుకోవచ్చు. కానీ హ్మ్. అది అనిపించలేదు నాకు ఆ టైంలో. ఎంత దూరం నుంచో ఏపీ నుంచి, దగ్గర దగ్గర మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళున్నారు. కనీసం ఫుడ్ పెట్టకుంటే ఎందుకు? హ్మ్. అనేసి నాకొచ్చిన డబ్బుల్లో నేను ఫుడ్ పెట్టడం గానీ, అకామినేషన్ రూమ్స్ ఎన్ని తీసుకున్నానో నాకు తెలుసన్న. హ్మ్. అక్కడ ప్రచారంకొచ్చిన వాళ్ళకి గూడా తెలుసు. ఓకే. ఈమె ఇంత మంచిగా చేసింది. ఇక్కడ రాని వాళ్ళు కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలవి. ఫైనల్‌గా ఏం చెప్తారు? నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెక్టార్‌లో ఉండేటటువంటి ప్రజలందరికీ నువ్వు ఎందుకోసం నామినేషన్ ఏసావు? నిన్ను ఎందుకు గెలిపించాలి అంటే వాళ్ళకేం చెప్తావు? మీకు అభివృద్ధి కావాలంటే నన్ను గెలిపించుకోండి. ఒకసారి మాలాంటి వాళ్ళకి గూడా ఒకసారి అవకాశం ఇస్తే సో, మీరు ఒకసారి అవకాశం ఇయ్యండి. ఈమె ఏం చేస్తది? ఈమెనే పేదామె. మాకేం చేస్తది గాదు. పేదామె కాదు. ఫండ్స్ రావాల్సినవి వస్తూనే ఉంటాయి. సెంట్రల్ నుంచి గానీ, స్టేట్ నుంచి గానీ ఫండ్స్ వస్తూనే ఉంటాయి. సో, ఆ ఫండ్స్ ద్వారా నేను మిగిలించుకోకుండా మీకు సేవ చేస్తా. ఖచ్చితంగా మాటిస్తున్నా. సో, నాకు గెలిపించుకోండి. ఒకసారి మీకే అర్థమైపోతది. తర్వాత నేను అడగను. ఆటోమేటిక్‌గా మీరే గెలిపించుకుంటారు.